మీలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ జనాలు చెప్పేది ఏంటంటే మీ దగ్గర పెద్ద స్టాక్ షాట్స్ విపరీతంగా ఉంటాయంట, స్టాక్ షాట్స్ని వాడడంలో మీరు మాస్టర్ అంట. అంటే ఏమవుతుందంటే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉంటాను, ఫస్ట్ పాయింట్. సో నాకు ఆ రోజుల్లోనే ఏంటంటే స్టాక్ షాట్స్ అన్నీ గ్యాదర్ చేయటం, మ్యూజిక్స్ గ్యాదర్ చేయటం. అప్పుడు ఈ మ్యూజిక్లన్నీ ఇలా లేవు కదా. మెడ్రాస్ నుంచి నాకు ఎవరు వచ్చినా కూడా నేను అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాను, నాకు తమిళ్ క్యాసెట్లు తెచ్చిపెట్టండి, తమిళ్ క్యాసెట్లు తెచ్చి. నాకు అప్పుడు ట్రేడ్ మార్క్ ఏంటంటే నాకు ఇన్షర్ట్ చేసుకొని ఇక్కడ ఒక పౌచ్ ఉండేది. పౌచ్లో ఎప్పుడు నాకు ఒక వాక్మ్యాన్ ఉండేది. వాక్మ్యాన్ నుంచి నాకు ఇయర్ ఫోన్స్ వచ్చి ఇయర్ ఫోన్స్ ఉండేవి. నాకు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మ్యూజిక్ వింటూ ఉండేవాడిని. నా విజువల్స్కి నేనే మ్యూజిక్ వేసుకోవడం, ఇదంతా స్టాక్ షాట్స్ అంతా వాడటం ఏంటంటే మేజర్గా నా ఎపిసోడ్ని నేను ఎన్హాన్స్ చేసుకోవటానికి. ఇప్పుడు ఇవాళ వరకు నేను ఇంకా ఉన్నాను అంటే మేబీ ఇవన్నీ రీజన్సే కదా సార్. ఆ రోజుల్లో మ్యూజిక్ చేయటం అంటే ఏంటంటే ప్రొడ్యూసర్కి మ్యూజిక్ చేసే బడ్జెట్ ఉండేది కాదు. ఒక 500 ఎంత ఇచ్చేవారు. 500కి అతను ఏదో కీబోర్డ్ తీసుకొచ్చేవాడు. ఆ రోజుల్లో కీబోర్డ్ తీసుకొచ్చి అట్లా పెట్టేసేసి, అప్పుడు లో బ్యాండ్ 2 ఛానల్సే ఉండేవి, ఆడియో కూడా. కీబోర్డ్ పెట్టుకొని మనం ఏదైనా అడుగుతామని వెళ్ళి పాన్ బరాగ్ వేసుకొచ్చేస్తాడు అతను. పాన్ బరాగ్ వేసుకొచ్చేసి వెళ్ళి స్టార్ట్ చేయంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ వాయించేస్తుంటాడు. వాడు కింద చూడగానే అంటుంటాడు. ఎగ్జాక్ట్లీ. వాడు కొంచెం మెల్లగా పైకి ఎత్తగానే మెల్లగా దొరుకుతాడు. వదిలేసి అయిపోయింది అంటాడు. 20 minutes ఎపిసోడ్ 20 minutesలో రికార్డింగ్ అయిపోయేది. నేనేమో ఎంతో కష్టపడి నేను ఒక సన్సెట్ తీసుకొని ఉంటాను, ఒక సన్ రైజ్లో తీసుకొని ఉంటాను, ఒక ట్రాలీ షాట్ తీసుకొని ఇక్కడంతా కూడా టింగ్ 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 అని వచ్చేస్తాను. ఇవి చూసి నాకు చాలా బాధ వేసేది. అప్పుడు బాధ వేసి నా విజువల్స్ అన్నిటి చచ్చిపోతున్నాయని చెప్పి నేను మ్యూజిక్ మొదలు పెట్టుకున్నాను అనమాట. నాకు నేనే ట్రాక్స్ చేసుకోవటం అప్పుడు మొదలు పెట్టాను అనమాట. అలాగే ఎందుకంటే టు ఎన్హాన్స్ మై విజువల్స్, అంతే. నా ప్రోడక్ట్ నేను ఎన్హాన్స్ చేసుకోవటం కోసం అట్లా చేశాను అనమాట. ఇప్పుడు కుదరదుగా, యూట్యూబ్ వచ్చాక అది కుదరదు ఇక. రైట్స్ యూట్యూబ్ వచ్చాక ఏమైందంటే అంత కాపీ రైట్ యాక్ట్స్ వస్తున్నాయి, కొనుక్కుంటున్నాం. ఇప్పటికి కూడా నా దగ్గర చాలా స్టాక్ ఉంది. ఇప్పటికి కూడా అంటే కొనుక్కుంటున్నాము, కొంతేమో కాపీ రైట్ లేనివి తీసుకుంటుంటాను. అది అంటే మీరు వీడియో స్టాక్ షాట్స్ అంటే వీడియో కూడా మీరు విపరీతంగా వాడేవారంటే? వీడియో కూడా వాడేవాడిని విపరీతంగా. ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. అంటే స్టాక్ షాట్స్ షాట్స్ని ఎలా మీరు టీవీలో ఇన్సర్ట్ చేసేవాళ్ళు? అంటే సీన్స్లో కానివ్వండి, ఇప్పుడు ఒక ఏదైనా ఒక విలేజ్ చూపించాలి, విలేజ్ షాట్ చూపించాలి, లేదా గుడి చూపించాలి, గుడి సన్ రైజులు, సన్సెట్లు, బ్యూటిఫుల్ నేచర్ చూపించాలి, లేదంటే ఒక టైం ల్యాబ్స్ చూపించాలి, టైం ల్యాబ్స్. ఇది కాకుండా అప్పుడు నేను ఆ రోజుల్లో క్రోమాలు గేమాలు ఎక్కువ చేసేవాడిని. కానీ క్రోమాకి బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అది ఎక్కువ విపరీతంగా వాడేవాడిని. క్రోమాకి బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ ఇలా అంతా చేసేవాడిని అనమాట నేను. సో అలా కాకుండా నాకు తెలిసినంత వరకు కొన్ని సీన్స్ కూడా వాడేవారు. ఎలా అంటే సపోజ్ ఒక కారు లారీ యాక్సిడెంట్ అయింది, అది సినిమాలోంచి తీసేసుకొని అదే కలర్ కార్ మనం తీసుకొని బ్యాచ్ షాట్గా తీసుకొని అందులోంచి మనిషి వస్తాడు. ఇలాంటివి కూడా చేసాం. అంటే కెమెరాలో బేసిక్గా కెమెరామెన్ ఏమంటే 5 C's ఆఫ్ కెమెరాస్ అంటారు బేసిక్స్కి. అంటే కెమెరా యాంగిల్, కంపోజిషన్ ఇట్లా ఉంటాయి. 6th C ఉంది అంటాడు మా తమ్ముడు. అదేంటంటే చీటింగ్ అనమాట. ఆ చీటింగ్లో వస్తాయి. అంటే ఆ కలర్ గ్రేడింగ్ మ్యాచ్ అయ్యండి మరి. అప్పుడు ఆ సినిమా కలర్ వేరు అలా కావాలి అనుకున్నప్పుడు కొంచెం మ్యాచ్ చేసుకునేవాళ్ళు. ఓకే. నేను సినిమా తీశాను, ఒక ఎడిటర్ XYZ ఎడిటర్ ఉన్నాడు. నేను మామూలుగా చెప్పాను పక్క నుండి కూర్చొని, ఈ షాట్ నేనే చెప్తాను ప్రతి షాట్, ఈ షాట్ తర్వాత ఈ షాట్, ఈ స్క్రీన్పై ఇది ఎఫెక్ట్తో సార్, దీని తర్వాత ఎఫెక్ట్ కూడా నేను వేయను. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, సినిమాకి మంచి పేరు వచ్చింది, ఎడిటింగ్ అంతకంటే మంచి పేరు వచ్చింది. ఈ పద్ధతిలో అతను ఎడిటరా ఆపరేటరా? ఆపరేటరే. మరి బెస్ట్ ఎడిటర్ అవార్డు కూడా అలాంటి వాళ్ళకి చాలా మంది ఇస్తున్నారు. ఇప్పుడు సేమ్ థింగ్ కెమెరామ్యాన్కి వర్తిస్తుంది, ఎడిటర్కి వర్తిస్తుంది. ఇప్పుడు అతని కాంట్రిబ్యూషన్ ఏం లేకపోతే అతను ఎడిటర్ ఎట్ అవుతాడండి. మరి ఇప్పుడు మీరే అన్నీ చెప్పి చేయించుకునేటట్టుంటే ఇప్పుడు మీరే ఆ టైటిల్ వేసుకోవాలి. యాక్చువల్ ఇప్పుడు రాజ్ కపూర్ గారు వాళ్ళు వేసుకున్నట్టు ఎడిటింగ్ కూడా మీ పేరే వేసుకోవాలి. అప్పుడు